కంప్లీట్ చేసినట్టు, ఆ గోల్ అచీవ్ చేసినట్టు, మనం ఊహించిన ప్రతిసారి దాని వైపు ఒక అడుగు వేసినట్టు. ఎన్నిసార్లు నువ్వు ఊహిస్తున్నావో అంత క్లోజ్ గా దానికి వెళ్తున్నట్టు. అంటే విజువలైజేషన్ లో ఆ పవర్ ఉంటుందన్నమాట. ఒకసారి ఏమైందంటే డిస్నీ ల్యాండ్ ఓపెనింగ్ ఆ రోజు 1961 ఫ్లోరిడాలో ఓపెన్ చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ 1955 లోనే వాల్ట్ డిస్నీ చనిపోయాడు. ఇప్పుడు డిస్నీ ల్యాండ్ ముఖ్యమైన కారణం ఫౌండర్ ఆయనే కదా. అంత ఓపెనింగ్ అంతా జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్. అప్పుడు వరల్డ్ డిస్నీ వాళ్ళ కజిన్ ఒక ఆయన ఈయన తరపున ఉన్నాడు. పాపం ఆయన లేరు కదా అని ప్రెస్ మీట్ లో వాళ్ళు క్వశ్చన్ అడిగారు. ఈ రోజు వరల్డ్ డిస్నీ గారు లేరు కదా, ఈ ఓపెనింగ్ ఇదంతా చూస్తుంటే పాపం చాలా సంతోషపడేవాళ్ళు కదా అని అన్నారు. అంటే ఆ కజిన్ ఆయన చూశారు కాబట్టి మనందరం చూస్తున్నాం. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన విజువలైజేషన్ లో డిస్నీ ల్యాండ్ ఇలా ఉండాలి, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా బతికి దాన్ని విజువలైజ్ చేసి ఆయన ఎప్పుడో చూస్తాడు దాన్ని ఫార్మాలిటీ ఓపెన్ చేసి రిబ్బన్ కటింగ్ చేస్తే ఆ రోజు మనందరం చూస్తున్నాం. వరల్డ్ డిస్నీ అని ఆయన అలా చూశాడు కాబట్టి ఇవాళ మనందరం చూస్తున్నాం అని చెప్పాడు అతను. సో విజువలైజేషన్ లో మనం ఎంత క్లియర్ గా, ఎంత వివిడ్ గా, డిస్క్రీట్ గా ఊహించామనుకో, మోర్ ద క్లారిటీ, మోర్ ద ఛాన్సెస్ టు రీచ్ యువర్ గోల్. సో అంత క్లియర్ గా విజువలైజేషన్ ఉండాలి. ఫర్ సపోజ్ నీకు కార్ కావాలి. ఏం కారు? బెంజ్ కార్. డీజిలా, పెట్రోలా? పెట్రోలే. ఫ్రంట్ వీల్ డ్రైవా, బ్యాక్ వీల్ డ్రైవా? ఏమో తెలియదండి, తెలుసుకోండి. ఏ కలర్? ఇంకా ఏమనుకోలేదు, అనుకోండి. బీ మోర్ స్పెసిఫిక్ అని అనుకుంటూనే ఉండాలి. నాకు డబ్బులు కావాలి, బీ మోర్ స్పెసిఫిక్. 1 crore కావాలి, బీ మోర్ స్పెసిఫిక్. వారంలో కావాలి, బీ మోర్ స్పెసిఫిక్. ఇంకా స్పెసిఫిక్ అవుతూనే వెళ్ళాలి. అంత క్లియర్ గా విజువలైజ్ చేసుకుంటే రిజల్ట్స్ అంత ఎగ్జాక్ట్ గా వస్తాయి అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్.